హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేనైతే ములక్కాయ జీడిపప్పు టమాటా ఎగురైతే వండుకున్నాను. దీనికి కాంబినేషన్ నేను చారు అయితే పెడతాను. పక్కన అన్నముడుకుంది కదండి, తర్వాత నేను చారు అయితే పెట్టుకుంటాను. సమ్మర్ కదండి, చారు అయితే మా పిల్లలు ఇష్టంగా తింటారు. ఉల్లిపాయ ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉన్నది కరివేపాకు అయితే మా చెట్టుదే. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే చక్కగా ఎర్రగా అయితే మగ్గుకొని మనకు ఉల్లిపాయలు అనేది ఇలాగ ఎర్రగా వేగితేనే మన కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు టమాటాలు అయితే వేసుకుంటున్నాను. మనకి ఎప్పుడైనా టమాటాలు ఉల్లిపాయలు ఏగాక వేసుకోవాలి. ముందుకు వేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు మనకి వేగవ. ములక్కాయలు అయితే వేసేసుకుంటున్నాను. మనం ములక్కాయలు వేసుకున్నాక సాల్ట్ వేసుకుంటే ములక్క ముక్కలు అనేవి ఎడబో. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కరివేపాకు ములక్కాయలు చక్కగా అయితే మగ్గుకొని ఎర్రగా ఇలా వేగితేనే మనకి కూర అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను కారం అయితే వేసేసుకుంటున్నాను. నీళ్ళు అయితే పోయి వేసుకుంటున్నాను మంచి నీళ్ళు కూరలోకి. జీడిపప్పులు అయితే ముందుగా నేను నానబెట్టుకున్నాను, అవి అయితే వేసుకుంటున్నాను. చారు అయితే మరుగుతుంది కదండి, ఇందులో నేను మొలక ముక్కలు అయితే వేసుకుంటున్నాను. చారులో మొలక ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటాయి. ములక్కాయ టమాటా ఎగురైతే అయిపోయిందండి. ములక్కాయ జీడిపప్పు టమాటా ఎగురైతే అయిపోయింది. చక్కగా అయితే మగ్గిపోయింది. ఇందులో చారు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది.
మా పిల్లలకి మా ఆయన గారికి అయితే చాలా ఇష్టము ఈ రెండును కాంబినేషన్ అయితే. చాలా బాగుందండి. ములక్కాయ టమాటా జీడిపప్పు ఇగురు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదే గుంటూరు నుండి కామెంట్ పడుతుంది కదండి విజయ సిస్టర్. ఆ సిస్టర్ అయితే జ్వరం అని చెప్పిందండి. ఆ సిస్టర్కి జ్వరం తగ్గాలని మీ అందరూ అయితే ప్రార్థన అయితే చేయండి. ఒకరోజు కామెంట్ పెట్టకపోతే విజయ సిస్టర్ నాకు ఏదోలాగా ఉంటుంది. విజయ సిస్టర్ అయితే ఒక్కరోజు నాకు కామెంట్ పెట్టకపోతే నాకైతే ఏదోలాగా ఉంటుందండి. నాకైతే అంతగా కనెక్ట్ అయిపోయింది. విజయ సిస్టర్, సుమలత సిస్టర్, అలాగే సౌందర్య సిస్టర్, శాంతి సిస్టర్, వీళ్ళ నలుగురు ఒక్కరోజు నాకు కామెంట్ పెట్టకపోయినా నాకైతే ఏదోలాగా ఉంటుంది. వాళ్ళ నలుగురు కూడా నాకు బాగా అంత క్లోజ్ అయితే అయిపోయారు నా ఫ్రెండ్స్. ములక్కాయ చారు అయితే నేను తాళి పెట్టుకుంటున్నాను. నేను పప్పుచారులో అయినా చారులో అయినా నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తాళి పెట్టుకుంటున్నాను. చాలా రుచిగా ఉంటుంది. మన పూర్వకాలం పెద్దవాళ్ళు కూడా ఎల్లుల్లిపాయ తక్కువ వాడేవారు, ఉల్లిపాయలు ఎక్కువ వాడేవారు తాలింపుల్లోనూ. చాలా బాగుంటుంది. నేనైతే ఇదే వేస్తానండి పప్పుచారులో అయినా చారులో అయినా. మా చిన్న అబ్బాయి అయితే కూర తింటున్నాడా? ఈ కూర అయితే నేను వండానండి. మా అమ్మ అయితే పుచ్చారండి కూర. భవానీ సిస్టర్ హాయ్, ఎలాగున్నారు? హైదరాబాద్ నుండి చూస్తున్నారు కదా భవానీ గారు. ఎవరికైతే నేను హాయ్ చెప్పాను. చెప్పమ్మా కూర చూడండి ఒకసారి. మా అమ్మకి అయితే యూట్యూబ్లో అయితే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళ పేర్లు అయితే చెప్తారండి. విజయ ఆంటీ, విజయ ఆంటీకి అయితే ములక్కాయలండి. భవానీ ఆంటీ, భవానీ ఆంటీకి అయితే ములక్కండి. శాంతి ఆంటీ, శాంతి ఆంటీకి అయితే ములక్కండి. సుమలత ఆంటీ, సుమలత ఆంటీకి అయితే ములక్కండి. సౌందర్య ఆంటీ, సౌందర్య ఆంటీకి అయితే ములక్కండి. దుర్గా ఆంటీ, దుర్గా ఆంటీకి అయితే ములక్కండి. ఆంటీ వాళ్ళందరినీ రమ్మని కూర తింటారు. మీరు అందరూ అయితే ఇక్కడికి రండి. కూర అయితే పెడతాను. నేనైతే చేశాను. మిగతా నాకే నాకు దీక్షిత చెల్లి, దీక్షిత చెల్లి హాయ్. హాయ్, బాగున్నావా? బాగున్నావా? ఏమని దీక్షిత చెల్లి చెర్రీ హాయ్. ఈ మొలక వచ్చేసి చెర్రీకి. సాత్వికేమో చెర్రీ పర్వాలేదు. సాహితి, సాహితి. ఈ మొలక వచ్చేసి సాహితికి. అవునవునమ్మ కొమ్మ. చిన్నడా పెద్దడా? ములక్కాయ జీడిపప్పు టమాటా ఇగురు ములక్కాయ చారు ఎలాగుందో మన యూట్యూబ్ ఫ్రెండ్స్కి చెప్పండి. ములక్కాయ జీడిపప్పు ఇగురు అయితే చాలా బాగుందమ్మా. టేస్టీగా ఉంది. ఇదే కొద్దిసారంలో వండుతూ
అని చాలా బాగుంటుంది, సూపర్ ఉందమ్మా. ములక్కాయ చారు మిల్కా చారు కూడా బాగుందమ్మా. బాగుందా? రెండింటికి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బాగుంటుంది మరి ఆ రెండిట్లో కాంబినేషన్. నాన్నకి ఇష్టమని చేశాను ఆ రెండును. దీక్షిత చెల్లి హాయ్, ఏ క్లాస్ చదువుతున్నావు, బాగున్నావా? జున్ను తమ్ముడు హాయ్, ఏ క్లాస్ చదువుతున్నావు, బాగున్నావా? ములక్కాయ జీడిపప్పు అయితే సూపర్ ఉంది. ఇద్దరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్తున్నారమ్మ సెంటర్లోను. సెంటర్లో నుండి వెళ్తున్నారు కదా, జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. స్కూల్లో ఎవరితో నువ్వు గొడవలు పడకూడదు. చక్కగా అందరూ కలిసిమెలిసి జతగా ఉండాలి. ఏనండి ఏం కూర తాత్యా? పచ్చడి చేస్తున్నారా బాబా? ఏడుగుడు పచ్చడి. ఏ శనగుడు పచ్చడి చేస్తున్నావా? ఏమేమి వేసి చేస్తున్నావా? మామిడికాయ మామిడికాయ వేసి పచ్చడి చేస్తున్నావా? చేస్తున్నాను. యాపిల్ వెళ్ళాలండి. 100కి 4 కాయలండి. 5 కాయలే అండి. దానిమ్మకాయలండి. తీసుకోండి. కర్బూజాకాయ. కర్బూజా పుచ్చకాయ తినాలి ఇప్పుడు. పడిపోని ఏమనుకోనా.